మా నియోజకవర్గంలో మరి హౌసింగ్ 108 ఇళ్ళు కాలిపోయిన అధ్యక్ష 2014 నుంచి ఇప్పుడు వరకు కూడా ఒక్క ఇల్లు మంజూరు చేయలేదు అధ్యక్ష. ఎందుకంటే అవన్నీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ ఇళ్ళు సార్. దానిలో 108 మంది కాలిపోయిన ఇళ్ళలో ఒక్కరు కూడా ఇల్లు నిర్మించుకునే పనిలో బాధితులు లేక వాళ్ళకి పట్టాలు వేసుకునే ఓపిక లేక వాళ్ళందరూ కూడా నివసిస్తున్నారు అధ్యక్ష. మేము కోరేది ఒక్కటే, మరి వాళ్ళకి ఎందుకు ఆగిపోయారంటే గ్రామ సభల్లో జన్మభూమి కమిటీ వాళ్ళు మరి ఇళ్ళన్నీ కూడా ఇవ్వట్లేదని హౌసింగ్ అయ్యి కానీ గట్టిగా అడిగితే వాళ్ళు బీపీ వచ్చి పడిపోతున్నారు, కానీ వాళ్ళు మాత్రం ఇల్లు ఇవ్వట్లేదు అధ్యక్ష. మేము కోరేది ఒకటే, ఈ ప్రభుత్వాన్ని ఎవరైతే ఇల్లు కోల్పోయారో వాళ్ళందరూ కూడా 108 మంది, దీంట్లో 35 మంది ఎస్సీలు ఉన్నారు సార్, 35 మంది ఎస్సీలు ఉన్నారు సార్. మరి 108 మంది ఇవన్నీ కూడా చాలా పేదవాళ్ళు. వాళ్ళందరూ కూడా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నారు అధ్యక్ష. తక్షణం గౌరవ మంత్రి గారి ద్వారా ఇళ్ళు మంజూరు చేసి వాళ్ళకి యొక్క వర్షాకాలం వస్తుంది, మళ్ళీ జూన్ నెలలో త్వరగా మంజూరు చేస్తే వాళ్ళు ఇళ్ళు నిర్మించే భాగ్యం ఉంటుందని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను సార్. అధ్యక్ష, ఒకటి గంపగూడెం విలేజీలో మరి ఈ సంవత్సరం మరి స్పీడ్ చాలా నకిలీ ఇత్తనాలు వచ్చినాయి సార్. 70 మంది రైతులు 400 ఎకరాలు వాళ్ళు కాయక నష్టపోయారు అధ్యక్ష. మీ ద్వారా తెలియజేస్తున్న మంత్రి గారికి మన గౌరవ మంత్రి గారు తిరువురు గారు వచ్చారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు, మరి మంత్రి గారికి కూడా తెలియజేశాను. వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చే విధంగా గౌరవ మంత్రి గారికి మీ ద్వారా తెలియజేయాలని కోరుకుంటున్నారు అధ్యక్ష.